మనం మ్యాథ్స్ చెప్పినా, సైన్స్ చెప్పినా, ఫిజిక్స్ చెప్పినా, హిస్టరీ చెప్పినా, ఏది చెప్పినా దాని బ్యాక్గ్రౌండ్లో చరిత్ర కూడా మనం చెప్పాలి. చరిత్ర చెప్తే అన్నిటి యొక్క మూలాలు మన గ్రంథాల్లో దొరుకుతాయి. గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ కనిపెట్టాడని చెప్తాం. అంటే అప్పుడు దాకా యాపిల్ కింద పడుతుందని ఎవడు చూడలేదన్నమాట వీళ్ళ ఉద్దేశంలో. ఈ భూమి స్పేస్లో ఎలా హ్యాంగ్ అవుతుంది అని ఋగ్వేదంలో ఉంది గురుత్వాకర్షణ శక్తి గురించి. విష్ణు పురాణంలో విష్ణువు లక్ష్మికి చెప్తాడు అన్నిటికంటే గొప్ప శక్తి గురుత్వాకర్షణ శక్తి అని. వీళ్ళేదో కొత్తగా కనిపెట్టారన్నట్టు వాళ్ళు డిస్కవర్ చేసిన పేరు మనం చదువుతున్నాం. పైథాగరస్ థీరం, బౌద్ధాయన సూత్రం 800 BCలో పైథాగరస్ సూత్రం ఉంటే వాడు పైథాగరస్ థీరం అని మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుతున్నాం. 2002లో హాలీవుడ్ మూవీ అలెగ్జాండర్ ది గ్రేట్ మూవీ వచ్చింది. అలెగ్జాండర్ పోరస్ ఎలా చంపాడు, ఎలా ఇంజూర్ చేశాడు అనేది మూవీలో క్లియర్గా ఉంటే 23 సంవత్సరాలు అయినా ఈ భారతదేశంలో ఇంకా పోరసే ఓడిపోయాడని చెప్పి మన పుస్తకాల్లో చదువుతున్నాం. అంటే మనం చదువుతున్న పుస్తకాల్లో ఉన్నది మొత్తం అబద్ధమే.